మనం కనులారా చూడకపోయినప్పటికీ దేవుని విశ్వసించి దేవుని యందు నిలిచి ఉండటే గొప్ప భాగ్యము. మరి చూడండి, మరి ఇంకొక ఎంత మంచి మాటలు అంటున్నాడు. ఇంత శోధనల చేత మనము జయించి నిలిచి ఉండట వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందట? మీకు మెప్పును, ఇంకా మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము అవుతుంది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు గనక ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచున్నాం. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమే మనము ఆనందించుతున్నాము. దేవునితో ఉండి దేవునిలో ఆరాధించి ఆయన పాటలతో స్తుతించి ఆయన ఘనపరిచి మహిమపరిచినప్పుడు మన హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి చూడండి, దేవునిలో ఎంతమంది ఆనందిస్తున్నారమ్మా, ఎంతమంది ఆనందిస్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది ఎంతో హృదయభారంతో వెళ్తాము. ఎన్నో చిక్కులు సమస్యలతో, ఎన్నో ఇబ్బందులు ఇరుకులతో వెళ్తాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతగానో ఉల్లసిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రకటించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై మరి తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచుచుండెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో మన పట్ల జరుగుతున్నటువంటి కార్యాలను చూడాలని, ఎవరు మనల్ని ఆ కార్యాలు చూడాలని తొంగి చూస్తున్నారు అంటే దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారంటే మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఎలా కలిగి ఉండమన్నాడు? సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు. మరి ఎట్లా? మనస్సు అనేటటువంటి నడుము కట్టుకోవాలట. మీ మనస్సు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై, అంటే ఎటువంటి కల్మషము లేనిటువంటి బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, యేసు ప్రభు వారు ఏమంటారు? నేను పరిశుద్ధుడను. ఆయన ఎంత